హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత దాంట్లో పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 1 కప్ ఆనియన్స్ వేసుకోండి. అంటే 2 స్మాల్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసుకోవాలి. అవి కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లోకి ఒక పావు టీ స్పూను పసుపు, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ తయారు చేసుకోవడానికి కొంచెం కొబ్బరి, దాంట్లోకి ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, 1 ఇంచు అల్లం కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ కర్రీ కొంచెం ఫ్రై అయి ఉంటుంది కదా, దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అసలు చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.